పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడని ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 2014లో తాము అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారని, 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల పరిహారం చెల్లించామని, కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వారి గురించి ఆలోచించకుండా పట్టించుకోవడం కూడా చేయలేదని, కనీసం వారి సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవని, తాను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పని చేశానని చెప్పారు. 33 సార్లు ప్రాజెక్టును సందర్శించానని, 2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని, దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని, పునరావాసం కల్పించిన తర్వాత వారి ఆదాయ మార్గాలు జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరించారని, అందరూ ధైర్యంగా ఉండాలని, అది మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, మంచిని మంచిగా చెప్తే మరింత మంచి జరుగుతుందని, మంచి చేసిన వారికి సహకరించకపోతే తప్పే అవుతుందని, ఈ ప్రభుత్వంలో దళారులు దొంగలు మోసగాళ్లు మాయమాటలు చెప్పేవారు అస్సలు లేరని అన్నారు. చేసే పని మాత్రమే చెప్పి చేసి చూపిస్తామని, ప్రాజెక్టు కోసం గిరిజనులు ఎక్కువ త్యాగం చేశారని, ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు 75,000 అదనంగా కూటమి ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. చదువు లేని వాళ్ళు ముందుకు రావాలని సార్ అప్పుడు కోరుకున్నారు. మేము కూడా అలాగే తెలుగు కూడా సార్ వల్లే నడక నేర్చుకున్నాము. ఈ రోజున మేము ఎదిరించి ఎదటంలో మాట్లాడగలుగుతున్నామంటే సార్ వల్లే, మేము బాబు గారు వల్లే. నువ్వు ఉపన్యాసం కూడా బాగా నేర్చుకున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఓకే మా గుడ్. రాత్రి వేళ జరిగింది. ఓకే వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయల ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్టు మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు కానీ దళారులు కానీ ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్లకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి. అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్లీ మీ అందరిని ఒకటే కోరుతున్నా, బ్రహ్మాండంగా సహకరించారు. ఇదొక చరిత్ర. పోలవరం ప్రాజెక్టు పెద్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఏమి ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు. నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది. నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల వాళ్ళకి న్యాయం జరిగింది. మొన్నే ఒక మాట చెప్పాను, ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇది మాకు మీ పట్లుండే అభిమానం, ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, తప్పకుండా ఆదుకుంటాం. ఐటీడీ ప్రాజెక్టులున్నాయి. ఇంకో పక్క ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాసం ఏదైతే ఉందో, బాధితులున్నారో మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని మరీ చెప్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.